ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తలను ముఖ్యాంశాలు. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. టీడీపీ పట్టణాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ విజ్ఞప్తి. ఈ నెల 20న చేపట్టిన మెడికల్ దుకాణాల బంద్కు ప్రజలు సహకరించాలి. జంగారెడ్డిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధుల విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరిత గోకులం పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పశుసంవర్ధక శాఖ జంగారెడ్డిగూడెం ఏడీ డాక్టర్ పిఎన్వి శేఖర్ ద్వారా విజ్ఞప్తి. ₹3 పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, అవసరం మేరకు మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని కోరిన జంగారెడ్డిగూడెం పెట్రోల్ బంకుల అసోసియేషన్. ఇంధనాన్ని పొదుపు చేయాలని ప్రజలకు చెప్పడమే కాకుండా తమ వంతు బాధ్యతగా ఇంధన పొదుపు చేస్తూ ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళ్లడం ఎంతో సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బొబ్బర రాజ్పాల్ కుమార్తో కలిసి కిషోర్ మాట్లాడారు. ప్రపంచంలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఇంధనాన్ని పొదుపు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు చేశారన్నారు. అంతేకాకుండా తమ వంతు బాధ్యతగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు వారి కాన్వాయ్ని సగానికి తగ్గించడం సంతోషంగా ఉందన్నారు. ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేపట్టాలన్నారు. అదేవిధంగా 13వ వార్డులోని రాముడుకుంట చెరువులో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ 33 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారన్నారు. త్వరలోనే శంకుస్థాపన కూడా చేయబోతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, ఉపాధ్యక్షులు గడుగోయల రాధాకృష్ణ, బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకోబ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే యుద్ధం జరుగుతున్న కారణం రీత్యా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఏదైతే ఇంధన పొదుపు చేయండి, గ్యాస్ నది పొదుపు చేయండి, ఎందుకంటే వచ్చే కాలం అంతా కూడా కొంచెం గడ్డు కాలం కింద కనపడుతుందని చెప్పని దాన్ని కొంచెం ఎవరి కాళ్ళు కూడా కొంత వాడకాన్ని తగ్గించుకుని అవసరాన్నిచ్చా వాడుకోమని చెప్పని తెలియజేయడం జరిగింది. దాని మింజువలే ఇవాళ మన ప్రధానమంత్రి గారేమో సగం కాన్వాయ్ తగ్గించుకున్నారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు సగం కాన్వాయ్ తగ్గించుకుని 10 బళ్ళని 5 బళ్ళకి తీసుకొచ్చారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి గారు వీళ్ళిద్దరూ కూడా ఆయన వెహికల్ కాకుండా ఇంకో 2 వెహికల్తో కాన్వాయ్ పెట్టుకుని ఇలాగ ఎక్కడికక్కడ కూడా అన్ని విధాలా కూడా తగ్గించి ఇంధనాన్ని సేవ్ చేసి సేవ్ పెట్రోల్ చెప్తున్నారు. ఇవన్నీ కూడా తెలుసుకుని ప్రజలందరూ కూడా అవసరం రీత్యా వాడుకుని పెరిగే ధరలన్నింటినీ కూడా తగ్గించే విధంగా చేయమని చెప్పి తెలియజేసుకుంటారు. అలాగే మన గౌరవ ఎంపీ గారు శ్రీ పుట్ట మహేష్ కుమార్ గారు, అలాగే గౌరవ ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి సారథ్యంలో మన జంగారెడ్డిగూడెం పట్టణం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందండి. దీని మింజువలే మన గౌరవ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారి ఎంపీ నిధులతోటి మన జంగారెడ్డిగూడెం పట్టణంలో బీసీ కమ్యూనిటీలు రావణగుంట చెరువు 12వ వార్డులో బీసీ కమ్యూనిటీలు ఒకటి అడిగితే రావణగుంట ప్రజలందరికీ కూడా అక్కడ ప్రజలందరూ కూడా చిన్న ఫంక్షన్లో చిన్న అందరూ కూడా డైలీ లేబర్లు పనికి వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదైనా చిన్న కార్యక్రమాలు ఫంక్షన్లు చేసుకోవాలంటే వాళ్ళ మధ్యలోనే ఉండాలని చెప్పని ఆ సదుద్దేశంతో మేము ఎంపీ గారిని మొన్న అడగా ఆయన ఒక 33 లక్షల రూపాయలతో గ్రాంట్ ఇచ్చి కమ్యూనిటీలు కట్టుకొని బీసీ కమ్యూనిటీలు కట్టించమని చెప్పని ఇచ్చారండి. అది కూడా తొందరలోనే పనులు టెండర్ అయ్యి అంత ఫస్ట్ అంతా అయిపోయిందండి. ఇక పనులు మొదలెడతాం. కాంట్రాక్టర్ ఏలూరు ఆయనకి వచ్చింది. అది కూడా 2-3 రోజుల్లో కూడా శంకుస్థాపన చేసి పని మొదలెడతామని తెలియజేస్తుంది. గత 2-3 నెలలుగా అమెరికాకు గల్ఫ్ దేశాల్లో సంభవించిన పరిణామాల దృష్ట్యా, ఏర్పడిన సంక్షోభం దృష్ట్యా మనకు ఆయిల్ కొరత అనేది ఏర్పడింది. అయినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద భారం లేకోకుండా జాగ్రత్త వహిస్తూ ఇటు గ్యాస్ కానీ ఆయిల్ కంపెనీలతో కూడా సంప్రదిస్తూ సక్రమంగా చేసుకొచ్చారు. కానీ ఈ యుద్ధ వాతావరణం చూస్తుంటే భవిష్యత్తులో కూడా ఇంకా మరికొంతకాలం కొనసాగి ఈ పెట్రోలు, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడే రాబోయే సూచనలు గమనించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నాయకులు అటు ప్రధానమంత్రి గారు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పొదుపు పాటించాలని ప్రజలకు ఒక పిలుపు ఇస్తూ ముందు వారు ఆచరణలోకి వచ్చారు.
నిన్న క్యాబినెట్లో మీటింగ్లో కూడా మంత్రులందరూ కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. అవసరమైతే ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని ఆరోగ్య రీత్యా కూడా పొదుపు ఇంధనం పాటిస్తూ సైకిల్ కూడా ఉపయోగించాలని, రాబోయే లేదా రానున్న కాలంలో సంభవించబోయే పరిణామాలు దృష్టి పెట్టుకొని ఆయిల్, పెట్రోల్ ఇవన్నీ కూడా అనవసరంగా వృధా చేయొద్దు, పొదుపు పాటించాలని వారు పాటిస్తూ ఒక సందేశం ఇచ్చారు. ప్రజలు అర్థం చేసుకొని ఇంధనాన్ని పొదుపు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపుతో ఈ నెల 20వ తేదీ చేపట్టిన మెడికల్ దుకాణాల బంద్కు ప్రజలు సహకరించాలని జంగారెడ్డిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ చైతన్య విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో అసోసియేషన్ సెక్రటరీ కె ప్రవీణ్ కుమార్, జిల్లా ట్రెజరర్ శివరామకృష్ణలతో కలిసి చైతన్య మీడియాతో మాట్లాడారు. ఆన్లైన్ విధానంలో మందుల అమ్మకాలను కార్పొరేట్ మెడికల్ సంస్థల్లో అధిక డిస్కౌంట్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ బంద్కు పిలుపునిచ్చిందన్నారు. ఈ పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెంలో కూడా బంద్ చేపడుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో 19వ తేదీ రాత్రి నుంచి మెడికల్ దుకాణాలు మూసివేస్తామని, మరలా 21వ తేదీ ఉదయం తెరుస్తామని తెలిపారు. ప్రజలంతా అత్యవసర మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా కెమిస్టులు చేస్తున్న ఈ బంద్కు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డి మెడికల్ అండ్ షాప్ అసోసియేషన్ తరపున మేము 20వ తారీఖున అఖిల భారత కెమిస్ట్ సంఘం పిలుపు మేరకు బంద్ చేస్తున్నాం. ఈ బంద్ను జయప్రదం చేయవలసిందిగా కెమిస్టులందరినీ కోరుతున్నాను. దీనికి పూర్తి సహకారం అందించవలసిందని పుర ప్రజలను కోరుతున్నాను. ఆన్లైన్లో మందులు తెప్పించుకోవడం వలన అవి కరెక్ట్గా తెలియదు. దానివల్ల ప్రజలకు ఇబ్బందులు జరుగుతాయి. లోకల్ కెమిస్ట్ ఫాలో అప్ చేస్తే లోకల్ కెమిస్ట్ ఉంటాడు కాబట్టి కెమిస్ట్ అబ్జర్వేషన్లో మీకు మందులు వస్తాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. లోకల్ కెమిస్ట్ ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు. అది గమనించి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఆన్లైన్ వ్యాపారాలకి అందరూ స్వస్తి పలకమని కోరుతున్నాను. AIOCD అఖిల భారత కెమిస్ట్ సమైక్య ఆల్ ఇండియా సమ్మె మే 20వ తారీఖున జంగారెడ్డిగూడెం మెడికల్ అసోసియేషన్, జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ఉన్న అన్ని మెడికల్ షాపులు బంద్ నిర్వహించడం జరుగుతుంది. 19వ తారీఖు నైట్ కాడి నుంచి మళ్ళీ 21వ తారీఖు ఉదయం రీఓపెన్ చేస్తాం షాపులు. ఆన్లైన్ ఫార్మసీని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము. చైన్ లింక్ షాప్స్లో ఎక్కువ డిస్కౌంట్స్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ ఈ మెడికల్ షాపు బంద్ని అర్థం చేసుకుని మాకు సహకరించగలరు. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ మరియు ఆంధ్ర కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు మన జంగారెడ్డి మెడికల్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ వారి ఈ 20 మే బుధవారం నాడు బంద్ జరగడం జరుగుతుంది. బంద్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆన్లైన్ మందులకి అమ్మకాలను నిలిపేయాలి, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లనే నిలిపేయాలి. ఆన్లైన్ వలన ఏంటంటే ఈ అనాథరైజ్డ్ ప్రిస్క్రిప్షన్స్ పెట్టి కావాల్సిన మామూలుగా అవసరం లేకపోయినా కానీ మనకు కావాల్సిన నార్కోటిక్ డ్రగ్స్ అవన్నీ వచ్చేసి యువత పడుతున్నారు. దానికి వ్యతిరేకంగా మనం ఈ బంద్ చేస్తున్నాము. ఈ రోజుల్లో మామూలు డిస్కౌంట్లు మనకు వచ్చేది 16 to 20%. మరి కార్పొరేట్ సంస్థలు ఎందుకు బల్క్ చేస్తున్నాయంటే వారి సొంత ఫ్యాక్టరీలు, సొంత మ్యానుఫ్యాక్చర్లు, సొంత ఎంఆర్పీలు పెట్టి ఎక్కువ ఎంఆర్పీలు చేసి డిస్కౌంట్లు ఎక్కిస్తున్నారు. అది ప్రజలు గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరిత గోకులం పథకాన్ని అర్హత కలిగిన ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ జంగారెడ్డిగూడెం ఏడీ డాక్టర్ పిఎన్వి శేఖర్ దొర విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పశు వైద్యశాలలో శుక్రవారం డాక్టర్ శేఖర్ దొర మీడియాతో మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఆగస్టు వరకు వర్షాలు పడే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. అదే కనుక జరిగితే పశువులకు ఆహార కొరత ఏర్పడుతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం హరిత గోపాలం అనే పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. రైతులు పశుగ్రాసం సాగు చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమన్నారు. అదేవిధంగా వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా పశువులను ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీడ ప్రాంతాల్లో ఉంచాలన్నారు. పశువుల ఆరోగ్యంలో ఏమాత్రం మార్పు కనిపించినా తమను సంప్రదించాలన్నారు. జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం మండలాలకు సంబంధించి కోయిలగూడెం మార్కెట్ యార్డులో పశు వ్యాధి నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శేఖర్ దొర సూచించారు. ముఖ్యంగా ఈ సంవత్సరం మన శాస్త్రవేత్తలు ఎల్నినో ప్రభావం గురించి చెప్తున్నారు. ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనకి వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రం నుండి వచ్చేటువంటి వేడిగాలు వల్ల మేఘాలు రాకపోవడం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ఆగస్టు నెల వరకు మనకి వర్షాలు తక్కువగా ఉంటాయి. అందువలన మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరిత గోపాలం అనే పథకాన్ని ప్రవేశపెట్టి తద్వారా రైతులు
పచ్చగడ్డి పెంచే ప్రోగ్రామ్ని ప్రారంభించిందండి. ఇందులో కనీసం ఊరికి 5 మంది రైతులైనా సరే పశుగ్రాసాన్ని పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుందండి. ఇందులో ఏంటంటే ప్రతి రైతు 1 లేదా 2 పశువులు ఉన్నట్లయితే 0.25 ఏకర్స్ అంటే 1 సెంటు భూమిలో పెంచుకోవడానికి, లేదా 5 పశువులు ఉన్నట్టయితే 0.5 ఏకర్ పశుగ్రాసం సాగు చేసుకోవడానికి, అంతకంటే ఎక్కువ పశువులు అంటే 1 ఎకరం వరకు సాగు చేసుకోవడానికి, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి అయితే 5 ఎకరాల వరకు పెంచి సాగు చేయడానికి, అలాగే నర్సరీలు ఉన్నట్లయితే వాళ్ళు కూడాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే 5 ఎకరాల వరకు పశుగ్రాసాన్ని సాగు చేసి ఇతర రైతులకి సరఫరా చేయడానికి కూడాను రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ కనబరుస్తోందండి. సో తద్వారా ఏంటంటే వేసవికాలం నుండి ఈ ఎల్నినో ప్రభావం నుండి రక్షించుకోవడానికి పశువుల మీద కొరత లేకుండా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అవలంబిస్తోంది. ఈ పథకాన్ని మన NREGS అంటే ఉపాధి హామీ పథకం ద్వారా చేస్తున్నారండి. కాబట్టి పాడి రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఎల్నినో ప్రభావము తర్వాత వేసవికాలం దృష్ట్యా పాడి రైతులందరూ తమ పశువుల్ని ఉదయం పూట అంటే 6 నుండి 11 గంటల మధ్యలో బయట తీసుకెళ్ళి మేపి మళ్ళీ వెనక్కి ఇంటికి తీసుకొచ్చి కట్టేయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ వేసవి వేడి వల్ల పశువులు బయటకు వెళ్ళినప్పుడు బాడీలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి నీటి శాతం తగ్గిపోయి ఆవిరైపోతుంది. కాబట్టి వాటికి నీటి కొరత లేకుండా బాగా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. సో దానికోసమని మీరు ఎక్కువసేపు పశువుల్ని నీడలో కట్టేయాల్సి ఉంటుంది. మళ్ళీ సాయంత్రం తిరిగి 5 గంటల తర్వాత 1 గంట సేపు మేపుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. ఇకపోతే హెల్త్ ఇష్యూ వచ్చేసరికి పశువుల్లో ఈ మధ్యన ఎక్కువగాను టిక్ బార్న్ డిసీజెస్ అంటే ఎగిరే పరాన్న జీవులు అంటే ఈగలు, దోమలు వీటి వల్ల కలిగే రోగాలు ఎక్కువగా వస్తున్నాయి. అందుట్లో ఎక్కువగాను అనాప్లాస్మా, థైలేరియా, బెబీషియా, ట్రిపనోజోమియాసిస్ అనే వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి రైతులందరూ మీ పశువు ఎప్పుడైతే నీరసంగా కనబడుతుందో మీరు అశ్రద్ధ చేయకుండా 1-2 రోజుల్లోనే హాస్పిటల్కి తీసుకొచ్చి లేదా డాక్టర్ గారిని తీసుకుని వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన 2 మండలాలకు సంబంధించి పశువ్యాధి నిర్ధారణ కేంద్రం కొయ్యలగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉంది ఈ నిర్ధారణ కేంద్రం. కాబట్టి రైతులందరూ కూడాను డాక్టర్ గారిని సంప్రదించి వ్యాధులే కానీ పశువులు కానీ ఏమైనా నీరసంగా ఉన్నా కానీ వెంటనే డాక్టర్ గారికి చూపించి తగు నిర్ధారణ నిమిత్తం ఈ పశువ్యాధి నిర్ధారణ కేంద్రానికి బ్లడ్ టెస్టులకు కానీ పేడ టెస్టులకు కానీ తీసుకుని వెళ్ళినట్లయితే మీకు చాలా సహాయకారిగా ఉంటుంది. అలాగే ఈ వేసవికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకొని మీ పశువులని రక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ హరిత గోపాలం కింద గడ్డి పెంపకాన్ని మన పాడి రైతులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం నుంచి నూతన ధరలు అమల్లోకి వచ్చాయి. గతంలో లీటర్ పెట్రోల్ ధర ₹109.70 ఉండగా ఇప్పుడు ₹112.98కి చేరింది. అలాగే డీజిల్ ధర గతంలో ₹97.51 ఉండగా ఇప్పుడు ₹100.65కు పెరిగింది. నూతన ధరలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పెట్రోల్ బంకుల అసోసియేషన్ అధ్యక్షులు సలసా సురేష్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పెట్రోల్పై ₹3, డీజిల్పై ₹3 ధర పెరిగిందన్నారు. ఇంధనం పొదుపు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాహనదారులు సరిపడా మాత్రమే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీసాల్లోనూ డబ్బాల్లోనూ పెట్రోల్, డీజిల్ కొట్టించుకోకూడదన్నారు. అవసరమైనంత మేరకు మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలన్నారు. ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేయబడతాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతుందన్నారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, ఇది పూర్తిగా అవాస్తవమని తెలిపారు. వారానికి 7 రోజులు కూడా పెట్రోల్ బంకులు తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. నిబంధనలను అనుసరిస్తూ వాహనదారులు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలని సురేష్ విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్ వినియోగదారులందరికీ కూడా విజ్ఞప్తి. ఈ రోజు నుంచి కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ₹3 చిల్లరే పెట్రోల్ మీద, ₹3 చిల్లరే డీజిల్ మీద పెంచి మనకి సప్లైని కంటిన్యూ చేస్తున్నారు. కావున దయచేసి ప్రజలందరూ కూడా సప్లై బ్రహ్మాండంగా ఉంది కాబట్టి తగు మాత్రం అవసరార్థం మాత్రమే మనం ఆయిల్ను ఉపయోగించుకుని మన దేశభక్తిని మనం చాటుకుందాం. ఎందుకంటే ఇవాళ మన ప్రధానమంత్రి గారు చెప్పిన విధంగా, మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మనం బోర్డర్లకు వెళ్ళి పోరాటం చేయక్కర్లేదు, లేదా ఇంకో యుద్ధం చేయక్కర్లేదు. మనం మన యొక్క ఖర్చులు నియంత్రణ చేస్తూ విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులను తగ్గించుకుంటూ, దోబరా ఖర్చును తగ్గించుకుంటూ మన జీవితాన్ని మనం గడిపితే మనం దేశ సేవ చేసినట్టే. కావున దయచేసి పెట్రోల్, డీజిల్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ ప్రయాణం చేయండి.
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మీ కారులను కానీ మీ వెహికల్స్ని కానీ బయటికి తీయండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆదివారం నాడు సెలవు ప్రకటిస్తున్నారు, పెట్రోల్ బంకులు పనిచేయమని చెప్పి ఒక సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. కానీ అది పూర్తిగా నిరాధారమైంది, తప్పు కూడా. ఎందుకంటే వారానికి 7 రోజులు కూడా పగలు రాత్రి కూడా పెట్రోల్ బంకులు పనిచేస్తాయి. దాని మీద ఎటువంటి సందేహం అక్కర్లేదు. వినియోగదారులు మాత్రం వారికి అవసరానికి తగ్గట్టు మాత్రమే వినియోగించుకోండి. పెట్రోల్, డీజిల్ సీసాల్లో మీరు కొట్టించుకోకూడదు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు మాకు చేసిన అత్యవసర సూచన. కావున టిన్స్లో కొట్టబడదు. 3 రూపాయల చిల్లర పెట్రోలు, 3 రూపాయల చిల్లర డీజిల్లో పెరిగిన కారణంగా పాత రేటు 109.70 రూపాయలు ఉన్నది. ఇప్పుడు కొత్త రేటు 112.98 పెట్రోల్. డీజిల్ వచ్చేటప్పటికి పాత రేటు 97.51, కొత్త రేటు వచ్చేటప్పటికి ₹100.65. కావున గమనించి సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో రోడ్డు పక్కన కనబడుతున్న వృద్ధ దంపతుల పట్ల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దాకారపు కృష్ణ ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలో రోడ్డు పక్కన వృద్ధ దంపతులు పళ్ళు, కూరగాయలు నేలపై పెట్టుకుని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కష్టాన్ని గమనించిన 7వ వార్డు ప్రెసిడెంట్ శీలం గోపి, 4వ వార్డు ప్రెసిడెంట్ మోటేపల్లి సురేష్ కుమార్ చెల్లించిపోయారు. వెనువెంటనే టీడీపీ యువ నాయకులు దాకారపు కృష్ణను సంప్రదించి ఆ దంపతుల పరిస్థితిని వివరించారు. దీనిపై తక్షణమే స్పందించిన దాకారపు కృష్ణ ఆ వృద్ధ దంపతులకు ఉపాధి సులభతరం అయ్యేలా తన ఆర్థిక సాయంతో ఒక నూతన తోపుడు బండిని బహుకరించారు. ఈ సేవా కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండెడ్డి కిషోర్, కోనేటి చంటి, నాయకులు పరిమి సత్తిపండు, గుమ్మడి ప్రసాద్, బొబ్బర రాజ్పాల్, ఏలూరు ఫణికుమార్, మసీద్ ప్రెసిడెంట్ షేక్ యాకూబ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు. జంగాడు పట్టణంలో పాత బస్ స్టాండ్ ఏరియాలో గారు పట్టం గారు రోడ్డు పక్కన పళ్ళు అవి పెట్టుకుని అనుకుంటారు. వీళ్ళు ఈ యొక్క ఇబ్బందులు చూసి ఇక్కడ మా స్థానికంగా ఉన్న వార్డు ప్రెసిడెంట్ మోటేపల్లి సురేష్ గారు, శీలం గోపి గారు ఇక్కడ నుంచి మన ఎవరితోనే వీళ్ళకి ఏదైనా చేయాలని చెప్పిన ఉద్దేశంతో దేశానికి తెలుగుదేశం యువ నాయకుడు దాకారపు కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన ఏదో చేద్దామని చెప్పని వీరికి తోపుడు బండిని బహుకరిద్దామని చెప్పని నాకు తెలియజేశారు. పట్టణ పార్టీ తెలుగుదేశం తెలియజేశారు. దాని మీద మేమందరం వచ్చి ఈ రోజున ఇక్కడ దీనికి సత్యనారాయణ గారికి, పండమ్మ గారికి ఈ తోపుడు బండిని బహుకరిస్తున్నామండి. బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె లత డిమాండ్ చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం జంగారెడ్డిగూడలో ధర్మన్న స్మారక భవనంలో జరిగింది. కారం లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లత, సహాయ కార్యదర్శి ఏమని మల్లికలు మాట్లాడుతూ మహిళలపై జరిగే అత్యాచారాలను ప్రభుత్వం అణిచివేస్తున్నాయన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ ఒక బాలికను భయభ్రాంతులకు గురిచేసి అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. దీంతో బాధితులు ఈ నెల 8వ తేదీన పోలీస్ కేసు పెట్టగా ఫోక్సో కేసు కింద నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు భగీరథను అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకురాలు కె విజయలక్ష్మి, ధర్మల లక్ష్మి, తగరం సత్యవతి, వేట్ల శాంతికుమారి, కరకల శకుంతల, రాజా సీతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల బండి సంజయ్ కుమారుడు భగీరథ ఒక మైనర్ బాలికపై తరచుగా అత్యాచారం చేసి అతనిపై పోక్సో కేసు కూడా పెట్టడం జరిగింది. అయితే పోలీసులు అలసత్వం వల్ల భగీరథని అరెస్ట్ చేయకుండా మైనర్ బాలికపై నిందలు వేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే బండి సంజయ్ కుమారుడైన భగీరథని అరెస్ట్ చేయాలి. అట్లాగే రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలి. మైనర్ వాళ్ళు కూడా ఈ మద్యపానానికి అలవాటు పడిపోయి అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతున్నారు. చిన్నపిల్లలపైన, మహిళలపైన, వృద్ధ మహిళలపైన తీవ్ర స్థాయిలో మద్యం మత్తులో మునిగిపోయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రాష్ట్ర మహాసభలు ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర మహాసభలు గుంటూరులో 23, 24 తేదీలలో గుంటూరులో మహాసభలు జరుగుతున్నాయి. ఈ సభలకు పెద్ద ఎత్తున మహిళలు తరలి రావాలని, మహాసభలను జయప్రదం చేయాలని, అట్లానే మహిళలపైన జరుగుతున్నటువంటి హింసకు వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున అక్కడ నిర్ణయాలు చేయబోతున్నాం. దానికి మీరందరూ సహకరించి సభలను విజయవంతం చేయాలని కోరుతున్నాను.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the Society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school, Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డిగూడెం సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు, మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది డాక్యుమెంట్స్ కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు, చిన్న
ప్రయత్నం మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్ అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషన్, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450, సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మా 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. దేశం గర్వించే రక్షణ కేంద్రంగా పుట్టపర్తి తయారు కాబోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో అడ్వాన్స్డ్ మీడియం కాంబాబ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ ద్వారా భారతదేశంలోనే అత్యధిక డ్రోన్ ఎకో సిస్టమ్ కు శ్రీకారం చుట్టామన్నారు. 686 కోట్లతో 8 సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయన్నారు. వీటి ద్వారా 2500 మంది ఉద్యోగ అవకాశాలు పొందుతారన్నారు. ఒకప్పుడు రాయలసీమ అంటే రత్నాల సీమని, ఒకానొక దశలో అనంతపురం ఎడారిగా మారిపోయిందన్నారు. రాయలసీమ రూపురేఖలు పూర్తిగా మార్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకే దక్కుతుందన్నారు. కేంద్రం సహకారంతో రాయలసీమ రూపురేఖలు మారబోతున్నాయని, రాయలసీమను మళ్లీ రత్నాల సీమ చేసే బాధ్యతను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి పుట్టపర్తిలో దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం నేను ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. పుట్టపర్తి అంటే ప్రశాంతతే కాదు, ఇకపై దేశం గర్వించే రక్షణ కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక భాగస్వామ్యం అవుతుంది. దీనికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని గట్టిగా అభినందిస్తున్నా. మీరందరూ కూడా చప్పట్లు కొట్టి గట్టిగా అభినందించి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి నుంచి మన దేశ రక్షణ రంగం యొక్క సామర్థ్యాన్ని చాటుతుంది. 15,803 కోట్లతో ఫైనల్గా 650 ఎకరాలతో పుట్టపర్తి ఒక టౌన్షిప్ వస్తుంది. 7,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్వదేశీ సాంకేతికతో యుద్ధ విమానాన్ని తయారు చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యమైన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ఇంధన వనరుల వినియోగంలో పొదుపు పాటించాలని ప్రజలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో జరిగిన 22వ మెగా పరిష్కార మేళా కార్యక్రమంలో మంత్రి మనోహర్ పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంధన అవసరాల్లో 90% మేర ఇతర దేశాల నుంచి దిగుమతుల మీద మన దేశం ఆధారపడి ఉందన్నారు. గల్ఫ్ ప్రాంతంలో గత 3 నెలలుగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రధాని పిలుపు మేరకు ప్రజలు బాధ్యత కలిగిన పౌరులుగా ఇంధన వనరులను పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో పెరిగిన పెట్రోల్ డీజిల్ ఛార్జీలను ఇప్పటి వరకు ప్రజలకు భారం కాకుండా ఆయిల్ కంపెనీలే భరించాయన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పెట్రోల్ పై ₹3, డీజిల్ పై ₹3 పెంచారన్నారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కు ఎటువంటి కొరత లేదని, సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలను నమ్మి ప్రజలు ఆందోళనకు గురి కావద్దని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు, డీసీఎంఎస్ చైర్మన్ చాకింటి మురళీకృష్ణ, రాష్ట్ర వడ్డీల కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే గంట మురళీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంధన ధరలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ సంక్షోభం, గల్ఫ్ ప్రాంతంలో ఏ విధంగా యుద్ధ వాతావరణం దాదాపు 3 నెలల నుంచి కొనసాగుతున్నా కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పెరిగిన ఇంధన ధరల్ని వాళ్ళు బేర్ చేసుకుంటూ ప్రజలపైన ఈ కష్టం పడకూడదనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సుదీర్ఘమైన ఆలోచనతోటి ప్రజలపైన ఈ భారం మోపితే అనేక రంగాలపైన కూడా ప్రభావం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి మోటార్ స్పిరిట్ పెట్రోల్ అంటాం అది కూడా ₹3 ఈ రోజు ఉదయం నుంచి పెంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అనుక్షణం దీనిపైన మేము సమీక్షిస్తూ రాష్ట్రంలో ఎక్కడ కూడా కొరత లేకుండా, పానిక్ బయింగ్ లేకుండా, ప్రజలు అనవసరంగా సోషల్ మీడియాలో ఆ వార్తలు చూసి ప్రత్యేకంగా దూర ప్రాంతాల్లో ఈ సమస్య రాకుండా ఉండడానికి కోసం ప్రతిరోజు మేము ఈ 3 కంపెనీస్ తోటి కూడా సమీక్షించుకుంటూ ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ ను, జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన మాజీ మంత్రి పీతల సుజాతను జంగారెడ్డిగూడానికి చెందిన టీడీపీ నాయకులు ఘనంగా సన్మానం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఎంఏ షరీఫ్ ను, వీరవాసరంలో పీతల సుజాతను, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ ముస్తాఫా, నాయకులు పొదిలి ఫడిశర్మ, కొండేటి నాగేశ్వరరావు, మహమ్మద్ అలీలు కలిసి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో పలు అంశాలపై వారితో కొద్దిసేపు ముచ్చటించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. శుక్రవారం ఉదయం స్వామివారి ద్రౌమూర్తికి పంచామృత అభిషేకం నిర్వహించగా అనంతరం నవకల స్నాపన, ద్వాదశారాధన, ద్వాదశ కోవిల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం ఘనంగా చేపట్టారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు విశేష అలంకరణలో స్వామివారి దర్శనం కల్పించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు మాట్లాడుతూ స్వామివారికి 12 సార్లు పూలతో అర్చన, 12 రకాల ప్రసాదాల నివేదన నిర్వహించినట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలకు జంగారెడ్డిగూడెం వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ విద్యా సంస్థల ప్రత్యేక దాతలుగా వ్యవహరించారు. వీరిని ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో పాటు శ్రీ స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నల్లూరి రామకృష్ణ, ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు పి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ధర్మన్న స్మారక భవనంలో జరిగిన సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణతో కలిసి శ్రీనివాస్ మాట్లాడారు. పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమెరికా బెదిరింపులకు భయపడి అమెరికాతో చేసుకుంటున్న వాణిజ్య వ్యవసాయ ఒప్పందం ఫలితంగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు 30% పైగా పెరిగాయని, ఒక పక్కన ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని ఈ సమావేశంలో నాయకులు నడపల ముఖారెడ్డి, వేట్ల అశోక్ రెడ్డి, కె లత, ధర్మల లక్ష్మి, కారం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అమెరికాతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం వాళ్ళ భారతదేశంలో డీజిల్, పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచింది. లీటర్కు ₹3 పైన విపరీతంగా ధరలు పెంచడంతో వినియోగదారులపైన, వాహనదారులపైన అధిక
భారం పడుతుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరల రేట్లను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు వంతపాడుతున్నాయి. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెట్రోల్ బంకులలో అధిక నిల్వలు ఉంచుకొని నిల్వలు లేవని బోర్డులు పెడుతూ వినియోగదారుల పైన అధిక రేట్లను కూడా వసూలు చేస్తూ ఉన్నారు. అందుకని దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పెట్రోల్ పై డీజిల్ పై 3 రూపాయల పైగా ధర పెంచుతూ కేంద్రం ప్రకటించింది. గత 4 రోజుల క్రితం హైదరాబాద్లో మీటింగ్లో పాల్గొన్న ప్రధానమంత్రి మోడీ దేశ ప్రజలు భారాలు భరాయించక తప్పదు, వాడకాలు తగ్గించాలి, బంగారు కొనుగోలు తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలి అని అనేక రకాల పొదుపు సూత్రాలు వల్లించారు. ఇది దుర్మార్గమైన చర్య. ఆయిల్ గ్యాసులు నిలుపుదల చేసి అమెరికా నుంచి ఈరోజు మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఒక పక్క యుద్ధం వల్ల అమెరికాకి ఆయిల్ కొరత అయితే అదే కొరత భారాన్ని మన దేశ ప్రజలు భరించవలసి వస్తుంది. ఈరోజు దానివల్ల ఈరోజు పప్పుల రేట్లు పెరిగినాయి, ఉప్పుల రేట్లు పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగింది, గ్యాస్ ధరలు పెరిగింది, ఉపాధి అవకాశాలు తగ్గిపోయి కానీ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి మానవ సమాజం దేశంలో ఉన్న మనుషుల జీవన విధానం చాలా అస్తవ్యస్తం అవుతుంది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన ఛార్జీలు ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వెంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్య నదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి, పూజలు, వేద దర్బార సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరిగే శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ 7వ వార్షికోత్సవ వేడుకల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో నూకాలమ్మ అమ్మవారిని మనం ప్రతిష్ఠించి 7 సంవత్సరాలు పూర్తయి 8వ సంవత్సరంలోకి రావడం జరుగుతుంది రేపు 19వ తారీఖు. అలాగే దీన్ని పురస్కరించుకొని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 7వ వార్షికోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఆలయ కమిటీ తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సోమవారం 18వ తారీఖు ఉదయం అమృత బాణలింగేశ్వర స్వామికి రుద్రాభిషేక కార్యక్రమాలు భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 19వ తారీఖు జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సుశీశ్యామలంగా ఉండాలని, సకాలంలో వానలు పడి పాడి పంటలతోని ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని ప్రతి సంవత్సరం కూడా 1964 నుంచి కూడా అమ్మవారి దగ్గర జలాభిషేక కార్యక్రమాలు చేస్తున్నాము మేము. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా రేపు 19వ తారీఖుని అమ్మవారికి జలాభిషేక కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈ అమ్మవారికి శాస్త్రోక్తంగా బ్రాహ్మణోక్తంగా మన సప్తనదీ జలాలతోని అలాగే పంచామృతాలతోని అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. 19వ తారీఖున 50 మంది భక్తులు కూడా నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మీ స్వసహస్తాలతో ఈ అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు చేసి ఆ రోజు మధ్యాహ్నం జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా పాల్గొని 20వ తారీఖు ఉదయం ఆలయ ప్రాంగణంలోని పూర్ణాది కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ 3 రోజుల కార్యక్రమాలకి జంగారెడ్డిగూడెమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఈ అమ్మవారి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి ఉప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. టీడీపీ పట్టణాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ విజ్ఞప్తి. ఈ నెల 20న చేపట్టిన మెడికల్ దుకాణాల బంద్కు ప్రజలు సహకరించాలి. జంగారెడ్డిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధుల విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరిత గోకులం పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పశుసంవర్ధక శాఖ జంగారెడ్డిగూడెం ఏడీ డాక్టర్ పిఎన్వి శేఖర్ ద్వారా విజ్ఞప్తి. ₹3 పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
అవసరం మేరకు మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని కోరిన జంగారెడ్డిగూడెం పెట్రోల్ బంకుల అసోసియేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.